ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చెప్పున 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు కడతామని 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిధులు లేక పనులు సాగక ఆ భారీ ప్రణాళిక పడికేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో పూర్తి చేస్తామని ప్రకటించడంతో కొత్త వివాదం రాచుకుంది. అసలేంటి పీపీపీ? ఏదోలా పూర్తి చేస్తే విపక్షానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి కొన్ని వేల మందికి ఆ కళాశాలలు వైద్య విద్యను అందిస్తూ ఉండేవి. అసలు ఈ 17 కళాశాలల లెక్క ఎక్కడ తప్పిందని ప్రశ్నించుకుంటే రాజుగారి చేపల కథ చెప్పుకోవలసి వచ్చేలా ఉంది. పునాదుల్లోని ఆర్థిక ప్రణాళిక లోపించిందా, లేకపోతే రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. వైద్య కళాశాలల నిర్మాణాన్ని 3 దశల్లో పూర్తి చేయాలని గత ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దానికి తగ్గట్టే మొదటి దశలో 5 కాలేజీలు మొదలయ్యాయి. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరులో 2023-24 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 కళాశాలల్లోనూ వసతులు అరకురగానే ఉన్నాయి. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, హాస్టల్ భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పులివెందుల మెడికల్ కళాశాలకు 48% బోధనా సిబ్బంది కొరత ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక మిగిలిన 11 కళాశాలల పరిస్థితి మరింత దయనీయం. చాలా చోట్ల పనులు పునాది దశ దాటలేదు. కొత్త ఆరోగ్య మంత్రి నివేదిక ప్రకారం 17 కళాశాలల పనులు సగటున 15% మాత్రమే పూర్తయ్యాయి. అంటే 5 ఏళ్ల కాలంలో జరిగింది శంకుస్థాపనలు, అరాకొరా పనులే. ఈ రోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకో 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది. బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మెడికల్ కాలేజీల ప్రాజెక్టుకు అంచనా మొత్తం వ్యయం 8,500 కోట్లు. ఇంత పెద్ద మొత్తానికి నిధుల సమీకరణపై మొదట్నుంచి సరైన ప్రణాళిక లేదనేది ప్రధాన ఆరోపణ. కేంద్రం నుంచి 60% నిధులు వస్తాయని ఆశించారు. కానీ కేంద్రం పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కాలేజీలకే ఆమోదముద్ర వేసింది. జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చుకుంటే అందులో 60% వ్యయాన్ని గ్రాంటుగా ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకంతో ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ 3 కాలేజీలకే నిధులు మంజూరయ్యాయి. నాబార్డు నుంచి 1392 కోట్ల రుణం వచ్చినా అది కొన్ని బోధనా ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకే తప్ప మొత్తం 17 కళాశాలలకు కాదు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు మొదట్నుంచి పక్కా ఆర్థిక ప్రణాళిక, నిధుల సమీకరణ, స్పష్టత లోపించింది. దీంతో రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడింది. మొత్తం ఖర్చులో గత ప్రభుత్వం పెట్టింది కేవలం 1,451 కోట్లు మాత్రమేనని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇది అంచనా వ్యయంలో 17% మాత్రమే. అంటే ఆర్థిక వనరులు చూసుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇచ్చిన హామీగా కూటమి ప్రభుత్వం దుమ్మెత్తిపోసే అవకాశం దొరికింది. ఈ వివాదానికి అసలు కారణం ఫీజుల గొడవ. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఏడాదికి 15,000 ఫీజుతో డాక్టర్ కావచ్చు. అదే ప్రైవేట్ కళాశాలలో బి కేటగిరీ సీటుకు ఏడాదికి 13 లక్షలు కట్టాలి. ఈ 17 కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే వేల మంది విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్య అందుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు. కోట్లకు చేసేది ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం జరిగింది.
కానీ ఇది పచ్చి అబద్ధం అంటోంది అధికార పక్షం. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాగా చెప్పే ఏ కేటగిరీలో నీట్ ర్యాంక్ ఆధారంగా సీటు ఇస్తారు. యూనివర్సిటీ కోటాకు ఫీజు తెలంగాణలో ఏడాదికి 60,000 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 15,000 మాత్రమే. ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% సీట్లను ఏ కేటగిరీకి కేటాయించారు. బి కేటగిరీగా చెప్పే మేనేజ్మెంట్ కోటాలో ఫీజు ఎక్కువ. ఏడాదికి 11.5 లక్షల నుంచి 13 లక్షల దాకా ఉంటుంది. 35% సీట్లు బి కేటగిరీకి కేటాయించారు. ఇక ఎన్ఆర్ఐ కోటాగా చెప్పే సి కేటగిరీ ఫీజు ఏడాదికి 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా ఉంటుంది. 15% సీట్లు సి కేటగిరీకి కేటాయించారు. ఏ కేటగిరీ ఫీజు కాలేజీల నిర్వహణకు సరిపోదు. బి, సి కేటగిరీల విద్యార్థులు కట్టే లక్షల ఫీజుతోనే కాలేజీలు నడుస్తాయి. ఏ కేటగిరీ విద్యార్థుల తక్కువ ఫీజు వల్ల వచ్చే నష్టాన్ని ఈ అదనపు ఆదాయంతోనే వైద్య కళాశాలలు పూడ్చుకుంటాయి. ఈ క్రాస్ సబ్సిడీ లేకపోతే ప్రైవేటు కాలేజీలు మెరిట్ విద్యార్థులకు తక్కువ ఫీజుతో సీట్లు ఇవ్వలేవు. ఇది ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రతిభావంతులకు కొంత అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ మెడికల్ యాజమాన్యాలు ఉమ్మడిగా రూపొందించుకున్న ఒప్పందం. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో ఫీజులకు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజులకు తేడా లేదు. గవర్నమెంట్ కాలేజీల్లో కూడా 3 కేటగిరీలు ప్రవేశపెట్టారు. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ విపక్షం ఆరోపణలను తిప్పికొడుతోంది కూటమి ప్రభుత్వం. వనరులు, నిర్వహణ సామర్థ్యాలు లేక ముందడుగు వేయని మెడికల్ కాలేజీలను దశలవారీగా పీపీపీ మోడల్లోకి మారుస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేస్తున్నారని గగ్గోలు పెడుతోంది. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం మంచిదే, కానీ ఆర్థిక వనరులు చూసుకోకుండా హామీ ఇవ్వడం గత ప్రభుత్వ వైఫల్యమేనన్న వాదన ఉంది. ఇప్పుడు పీపీపీ తప్ప మరో మార్గం లేదంటోంది కూటమి ప్రభుత్వం. ఈ రాజకీయ నిందారోపణల మధ్య అసలు సమస్య పక్కదారి పడుతోంది. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నడపాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ తన హయాంలో 3 కేటగిరీల సీట్లను ఎందుకు సృష్టించిందనే ప్రశ్న సహజంగానే వస్తోంది. ఎందుకంటే ఆ సీట్ల ఫీజులకు ప్రైవేటు కాలేజీల బి కేటగిరీ ఫీజుకు పెద్దగా తేడా ఏమీ లేదు. ఎయిమ్స్ ప్రమాణాల ప్రకారం ఒక్కో వైద్య విద్యార్థి మీద 1,70,00,000 రూపాయలు ఖర్చవుతుంది. ఆ వనరులు లేకే గత ప్రభుత్వం కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్యాటర్న్ని యథాతథంగా అమలు చేసింది. ఇప్పుడు పీపీపీ పద్ధతిని మాత్రం తప్పుపడుతోంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదనే వాదన బలంగా ఉంది. ఫ్యాకల్టీ కొరతతో ప్రైవేటు కళాశాలలే సతమతమవుతుంటే ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీల భర్తీ అంత సులువు కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తే చదువు దాదాపు ఉచితం. కానీ ఒక విద్యార్థిని డాక్టర్గా మార్చడానికి ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. ఈ సంస్థలో విద్యార్థి కట్టే ఫీజు కొన్ని వేలు మాత్రమే. మిగతాదంతా ప్రజల పన్నుల డబ్బే. ఈ ఖర్చులో బోధన మాత్రమే కాదు, కాలేజీకి అనుబంధంగా ఉన్న పెద్ద ఆసుపత్రి నిర్వహణ కూడా ఉంటుంది. లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. కాబట్టి ఇది విద్యపై పెట్టే ఖర్చు మాత్రమే కాదు, ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఆసుపత్రి పెట్టాలంటే 200 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఖర్చవుతుంది. అధ్యాపకులకు భారీ జీతాలు ఇవ్వాలి, ఆసుపత్రిని నడపాలి. వీటన్నింటికీ డబ్బు విద్యార్థుల ఫీజుల నుంచే రావాలి. అందుకే ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు అధికంగా ఉంటాయి. 5 ఏళ్ల కోర్సుకు 60 లక్షల నుంచి 1,50,00,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. కేటగిరీలతో సంబంధం లేకుండా నిర్వహణ ఖర్చులతో కలిపి ఒకే ఫీజు విధానం తీసుకురావాలనేది ఆల్ ఇండియా ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ ప్రతిపాదన. ఇది ఏడాదికి సుమారు 8 నుంచి 9 లక్షల రూపాయల దాకా ఉండవచ్చు. ఈ మొత్తాన్ని భరించడానికి విద్యార్థులకు అనేక మార్గాలున్నాయి. బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తున్నాయి. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. సాంఘిక సంక్షేమ కోటా కింద ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చేయవచ్చు. ఇలా
అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో వినియోగించుకుంటే ఎవరిపైనా అదనపు భారం పడకుండాని నాణ్యమైన వైద్య విద్యను అందించవచ్చనే అభిప్రాయం ఉంది. బేసిక్ ఓరల్ హెల్త్ కేరు ఇట్లాంటివి ఈ సంజీవని టెలికన్సల్టేషన్స్ 13 రకాల సేవలను అందిస్తారు. 14 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షల్ని, అదేవిధంగా 105 రకాల మందుల్ని కూడా ఉచితంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం దీన్ని వాళ్ళ ఇన్సెంటివ్స్ని ఇస్తామని చెప్పి నమ్మబలికి తర్వాత ఇన్సెంటివ్స్ని చాలా నెలల పాటు ఇవ్వకపోవడం, దాన్ని ఇవాళ తగ్గించుకుంటూ వచ్చాం అధ్యక్ష. గతంలో 7 నుంచి 8 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు, దాన్ని ఇప్పుడు 5 నెలలు తగ్గించాం. గత సంవత్సరానికి సంబంధించి ఈ జనవరి ఫిబ్రవరి మే నెలలకి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. మిగతావన్నీ అక్టోబర్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. ఏపీలో 17 మెడికల్ కళాశాలల కథ ఆర్థిక క్రమశిక్షణ లేని రాజకీయ హామీలు ఎంత నష్టం చేస్తాయో చెప్పడానికి ఓ గుణపాఠం అంటున్నారు విద్యావేత్తలు కూడా. వాస్తవాలకు దూరంగా నేల విడిచి సాము చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా రాజకీయం రంకెలేస్తూనే ఉంది. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన ఆచరణయోగ్యమైన పరిష్కారంతో ప్రభుత్వాలు ముందుకు వెళితేనే ఎంతోమంది కళ సాకారమవుతోంది.